నా వయసు 22 సంవత్సరాలు. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా అంగం సరిగ్గా గట్టిపాటం లేదు. నేను పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? కొందరైతే పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా అంగస్తంభాలు చక్కగా వచ్చేస్తాయని అంటున్నారు. నిజమేనా? 22 సంవత్సరాలు ఉండి అంగస్తంభాలు సరిగా లేవు అంటే మాత్రం ఒకసారి చూడాలి. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా హార్మోన్ డిఫిషియన్సీ ఉందా అనేది చాలా ముఖ్యం. ఒక్కోసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా తక్కువగా ఉండొచ్చు, లేకపోతే ప్రోలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉండొచ్చు, లేదా థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువగా ఉండొచ్చు. ఇలా ఉండొచ్చు. ఏదో లేదా ఇవన్నీ హార్మోన్ డిఫెక్ట్ ఉండొచ్చు, లేదా వాస్కులర్ డిసీజ్ ఉండొచ్చు, లేకపోతే న్యూరలాజికల్ డిఫెక్ట్ ఉండొచ్చు. అంతే డాక్టర్లు చూపించడం మంచిది. మామూలుగా ఈ వయసులో చాలా తీవ్రంగానే ఉంటుంది సెక్స్. తీవ్రంగా ఉంటే అంగస్తంభాలు బాగానే ఉంటాయి, తీవ్రంగానే ఉంటాయి, గట్టిగానే ఉంటాయి, కడ్డీలా గట్టి పడుతుంది. కానీ అది లేదు, ఉండట్లేదంటే మాత్రం ఒకసారి చూపించుకోవడం మాత్రం చాలా అవసరమే. పెళ్ళి అయ్యి ఏం చేయలేదు, మెత్తగా ఉంటుంది, ఏం చేయలేదని అప్పుడు ప్రాబ్లం తెచ్చుకోవడం కంటే ఇలాంటి అనుమానం వల్ల తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలండి. అది చాలా అవసరం. అంతే డౌట్ పెట్టుకుని పెళ్లి చేసుకుని అది పెళ్లి చేసుకోరా పోతుందంటే ఎలా ఉంటుంది? కొంతమంది పెళ్లి చేసుకో పిచ్చున్నాడు, పిచ్చుందా పెళ్లి చేసుకో పిచ్చి కుదిరిపోతుంది అంటారు. పిచ్చి కుదరదు. పిచ్చి ఉంటే పెళ్లి చేసుకునే పిచ్చి కుదరదు. పిచ్చిగానే ఉంటుంది. వాడు పిచ్చోళ్ళగా నేరుస్తాడు. అలాగే ఈ రంగం కూడా సెక్షువల్గా ఉండే ఒక డిఫెక్ట్స్ ఉంటే మాత్రం పెళ్లి చేసుకుని మాత్రం కరెక్ట్ అవ్వు. ఆయన ముందు సరిగ్గా డాక్టర్ వెళ్ళి సరే ఒక ఏం లేకపోతే సరే సెక్స్ కౌన్సిలింగ్ కావాలి. సెక్స్ కౌన్సిలింగ్. ఆ సెక్స్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ మైండ్ సెట్ చక్కగా సెట్ అవుతుంది. అంటే సెక్స్ కౌన్సిలింగ్, సెక్స్ థెరపీ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఎవరి మటుకు వాళ్ళు చేసుకోలేరు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ద్వారానే సెక్స్ కౌన్సిలింగ్ పొందాలి, సెక్స్ థెరపీ పొందాలి. దాంతో వాళ్ళు హాయిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.